హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తానే క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను రీసెంట్గా సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేసిన జాక్ మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఆ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటో మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. అండ్ ఆ మూవీ రివ్యూ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలంటే, నేనైతే ఎవరైతే చూడలేదో ఇక మీద చూడొద్దనే చెప్తాను. అండ్ చాలా కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ గారు ఒక మూవీ తీస్తున్నారు అండ్ సిద్ధు జొన్నలగడ్డ మీద ఒక మంచి మూవీ తీస్తున్నారంటే నాకైతే మోస్తరు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సిద్ధు జొన్నలగడ్డ మీద కాదు, డైరెక్టర్ మీద, బొమ్మరిల్లు భాస్కర్ మీద నాకు ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి మంచి కథ తీసుకుంటాడు అండ్ బాగుంటుంది తన కథలో అండ్ మంచి డైరెక్షన్ ఉంటుంది అని చెప్పి ఒక మంచి గుడ్ ఒపీనియన్ అయితే ఉంది. అండ్ చాలా కాలం తర్వాత మళ్ళీ వస్తున్నాడు కదా, ఒక అద్భుతమైన కథతో వస్తున్నాడు అని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ అన్నిటికీ భిన్నంగా ఈ మూవీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మూవీ అనేది చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూడాలనుకుంటున్న వాళ్ళు అయితే చూడక్కర్లేదు. ఇట్స్ ఓల్డ్ ఫార్ములానే కొన్ని చేంజెస్ చేసి మూవీ తీయడం అయితే జరిగింది. అంత మంచి రెస్పాన్స్ అయితే లేదు. అండ్ క్యారెక్టర్ గురించి, స్టోరీ అయితే ఏం లేదు. ఇతను హీరో అనేది మల్టీ టాలెంటెడ్ అనమాట. ఒక దాని మీద ఫోకస్డ్గా ఉండలేడు అనమాట. తన రా ఏజెంట్ అవ్వాలని చెప్పి తను డిసైడ్ అవుతాడు, కానీ ఆ రా ఏజెంట్ వాళ్ళే తను రిజెక్ట్ చేస్తారు. ఇది టిపికల్ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. తర్వాత తను సొంతంగానే ఆ సొంత పెత్తనాలతో టెర్రరిస్టుల మీద కనిపెట్టి వాళ్ళని పట్టుకొని, అది ఇస్ కైండ్ ఆఫ్ స్టూపిడిటీ, ఇస్ కైండ్ ఆఫ్ ఇరిటేటింగ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అనమాట. ఇటువంటి స్క్రిప్ట్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ చేయడం అనేది నాకు కైండ్ ఆఫ్ అసలు తన కప్ ఆఫ్ టీ కాదు కదా. ఫ్యామిలీ ఓరియంటేషన్ మూవీస్ ఏమైనా తీస్తాడా, లవ్ సంబంధించిన మూవీస్ ఏమైనా తీస్తాడా, ఎమోషనల్ సంబంధించిన మూవీస్ తీస్తాడా అన్న టైప్లోనే ఉన్నాను. ఏదో ఏజెంట్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఉంటుంది, ప్లస్ ఇండియా ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది అండ్ అని చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ అంత బాగాలేదు మూవీ. ఓవరాల్ కాస్టింగ్ చూసుకున్నా కానీ సిద్ధుది కానీ అంత అనిపించలేదు. సో దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. బై.